శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరు ఆధ్యాత్మిక ఆనందానికి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభూగా కొలువుదీరిన దేవదేవుడే ఆ లక్ష్మీ నరసింహుడు. హేమాచల లక్ష్మీ నరసింహుడుగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామి ఉగ్ర రూపంలో కనిపించిన మానవ శరీరాన్ని పోలినట్లుగా మెత్తగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. దండకారణ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి నదీ తీరంలో హేమాచల శిఖరం పైన స్వయంభూగా వెలిశాడు పుట్టు నరసింహస్వామి. ఈ ఆలయం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉంది. 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి దాదాపు 10 అడుగుల్లో దర్శనమిస్తున్నారు. ఈ హేమాచలాన్ని నవనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా పేర్కొంటారు. ఇక స్థల పురాణం చూద్దామా. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు అంటానికి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఒకసారి భరద్వాజ అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకున్నారట. ఈ ప్రాంతంలో సేద తీరుతున్న సమయంలో స్వామి కలలో కనిపించి ఇక్కడ కొండల్లో తాను ఉన్నాన్ని తెలియజేశారట. దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడున్న కొండల్ని గుణపంతో తొలవటం మొదలుపెట్టారట. కాసేపటికి స్వామి విగ్రహం బయటపడినా తవ్వే క్రమంలో గుణపం స్వామి నాభికి తగలటంతో నెత్తురు పోలిన ద్రవం స్రవించిందిట. దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారట. అప్పటి నుండి నేటి వరకు స్వామి నాభి నుండి రక్తం లాంటి స్రావం వస్తూనే ఉందని, దాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చందనాన్ని పూతగా వేస్తారని అంటారు. లక్ష్మీ నరసింహస్వామి కొండరాళ్ల మధ్య వెలసిన విగ్రహ రూపంలోనే దర్శనమిచ్చిన తాకితే మాత్రం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా స్వామి ఛాతిపైన వెంట్రుకలు కనిపిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి విగ్రహాన్ని స్వయంగా తాకి మరీ చూపిస్తారు అర్చకులు. అలా నొక్కినప్పుడు సొట్టపడినట్లుగాను కనిపిస్తుంది. స్వామి నాభి నుంచి వచ్చే స్రావాన్ని నియంత్రించేందుకు రాసే చందనానికి ఔషధ గుణాలుంటాయి. సంతానం లేని వారికి, రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారికి ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపచేసేందుకే ఆదిలక్ష్మి, చెంచులక్ష్ములు నరసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువుతీరారని చెప్తారు. నరసింహస్వామి రూపాన్ని కళ్ళారా చూసి కిందకు వచ్చే భక్తులు ఆ తరువాత పంచముఖి ఆంజనేయ స్వామిని, నవగ్రహాలని, జగన్మాతని దర్శించుకుంటారు. ఆలయానికి కాస్త దూరంలో శిఖావట్ ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ స్వామి కొప్పుతో దర్శనమిస్తారు. హేమాచలానికి క్షేత్రపాలకుడు శంభులింగేశ్వర స్వామి. ఈ ఊళ్ళోనే శంభులింగేశ్వర స్వామి మందిరాన్ని దర్శించుకుంటే హేమాచల ఆలయం దర్శనం పూర్తయినట్లుగా భావిస్తారు. అలాగే ఈ కొండల మధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగాను ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని 5:30 గంటలకే మూసేస్తారు. సాయంకాలంలో స్వామి ఇక్కడ సంచరించేందుకు రావటమే అందుకు కారణమని అర్చకులు చెప్తారు. ప్రతి శని, ఆదివారాలు స్వామికి నిర్వహించే తైలాభిషేకంతో పాటు నారసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు, అధ్యయనోత్సవాలు, పర్వదినాలను పురస్కరించుకుని జరిపే పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో ఆలయానికి చేరుకుంటారు. ఓం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహాయ నమః. ఓం